వాసుదేవుడు అంటే వసుదేవ పుత్రుడని మాత్రమే అర్థం కాదు, ఇది కూడా తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఆయన వసుదేవుడు కొడుకుగా పుట్టకముందు కూడా ఆయన పేరు వాసుదేవుడే. ఎందుకు ఆ పేరు వచ్చిందో ఒక్కసారి చెప్పుకుందాం ఇక్కడ. వాసుదేవ, వాసు అంటే వసించడమే స్వభావముగా కలవాడు వాసు. వసించుట అంటే ఉండుట, ఇది అర్థం. ఉండడం, నివసించడం అంతే. వసించుట అంటే ఉండుట. ఎప్పుడు ఉండేవాడు వాడు వాసు. ఎప్పుడు ఉండేవాడు ఒక్కడ ఎవడు? భగవంతుడు, పరమాత్మ. ఎక్కడుంటాడు? సర్వభూతముల యందు నివసిస్తున్నాడు కనుక అందరిలో ఉన్నవాడే వాసు. ఉండడమే ధర్మంగా కలవాడు వాసు. తర్వాత దేవ, దేవ అంటే ప్రకాశించువాడు, ఇది అర్థం ఇక్కడ. ప్రకాశించుట అంటే చైతన్యము, మరొకటి కాదు. ప్రకాశం అంటే చైతన్యం, వెలిగిపోవడం అంటే చైతన్యమే. కానీ భగవంతుడు ప్రతివారిలో ఉంటున్నాడు, చైతన్యముగా ఉంటున్నాడు. భగవంతుడు ఎలా ఉంటున్నాడు? మనలో చైతన్యమే భగవంతుడు కనుక. ఉన్నాడంటే సత్తు, చైతన్యం అంటే చిత్తు కనుక. దేవ అంటే చిత్తు, వాసు అంటే సత్తు, కలిపనండి. సత్ చిత్, అదే వాసుదేవ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వాసుదేవుడు అంటే ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి సచ్చిదానందమైన పరతత్వమే. అదే వసుదేవుడు కొడుకుగా వస్తే మరొక పేరు వచ్చిందే తప్ప వాసుదేవుడు అంటే పరమాత్మ. అది